చనిపోయాడు. తల వంచుకొని బాగున్నాడు. అప్పుడు వెంటనే నేల నుండి లేచి స్నానం చేసి తైలం వేసుకొని వేరు వస్త్రములు ధరించుకొని యెహోవా మందిరమునకు వెళ్ళి మొక్కి ఇంటికి వచ్చి భోజనం తిన్నాడు. వీళ్ళందరికీ చూసిన వాళ్ళందరికీ ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు డేవిడ్? అనారోగ్యంగా ఉన్నప్పుడు మరి 6 రోజులు ఏడ్చాడు. మరి ఇప్పుడు చనిపోయిన తర్వాత ఏదైనా హాని చేసుకుంటాడు అనుకుంటే మరి ఇట్లా చేస్తున్నాడు ఏంటి? మాకు అర్థం కావట్లేదు. చివరికి దావీదుని అడిగా, అయ్యా రాజా, నువ్వు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు, అది ఆల్ రైట్, బాగానే ఉన్నావా, నీ మైండ్ బాగానే ఉందా అని అంటే అప్పుడు ఒక మాట అన్నాడు. పిల్లల చాలా గొప్ప సత్యం అది. వాడు నా యొద్దకు రాడు, నేను వాని యొద్దకు వెళ్ళదు. ఏమన్నాడండి? వాడు నా యొద్దకు రాడు, నేను వాని యొద్దకు వెళ్ళు. కాబట్టి నేను తిరిగి రప్పించగలనా? తిరిగి రప్పించలేనప్పుడు నేను ఏడ్చి, నేను ఉపవాసం ఉండి, నేను భోజనం చేయకుండా ఉండటం అది అవసరం లేదు. కాబట్టి దేవుడు ఆలోచించిన దాన్ని నెరవేర్చుకున్నాడని ప్రియులారా దేవుని చేతులకు అప్పచెప్పాడు. చూడండి, మరి కీర్తన గ్రంథం 116వ అధ్యాయంలో 15వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి ఎంతో విలువైంది. దేవుడు సుధాకర్ రెడ్డి గారి మరణాన్ని ఆయన ఎంతో గౌరవంగా, మరి బైబిల్లో స్టెఫన్ అని ఆయన మరణించినప్పుడు యేసు ప్రభువారే స్వయాన్ని వెళ్లి కౌగిలించుకొని ఆహ్వానించారని దేవుని వాక్యంలో ఉంది. ప్రియులారా చూసారా? కాబట్టి ఆయన యొక్క భక్తుల యొక్క మరణము అది ఎంతో విలువైంది. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో 29వ వచనంలో నీ జీవము ఆయన దగ్గర మూటలో కట్టబడి ఉన్నది. కాబట్టి సుధాకర్ రెడ్డి గారి యొక్క ఆత్మ దేవుడు దానికి ఎంతో సురక్షితంగా ఉంచారు. అర్థమైంది. కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయంలో మరి మీ జీవము క్రీస్తులో దాచబడి ఉన్నది. సో ద లైఫ్ ఆఫ్ బ్రదర్ సుధాకర్ ఈస్ హిడెన్ ఇన్ జీసస్ క్రైస్ట్ అని దేవుని వాక్యంలో చెప్తా ఉంది. పిల్లలు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో మరి ఆ మాట మనం చదువుతాం. 4వ వచనంలో కూడా మరి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా మనం ఉంటామని దేవుని వాక్యం చెప్తా ఉంది. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ఎందుకు మనం ధైర్యంగా ఉండాలి, ఏంటి నిరీక్షణ? బైబిల్ గ్రంథంలో మరణం ఏమని చెప్తుందో 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములోనికి జీవములోనికి దాటి ఉన్నాడు. ప్రియులారా, మరి మరణం ఉంది, తర్వాత తీర్పు ఉందని దేవుని వాక్యం చెప్తుంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ ప్రకారం మరి మరణము, మనుషులందరూ ఒక్కసారి మృతి పొందాలి, తర్వాత తీర్పు. కాబట్టి ఈ 2 విషయాలు ప్రతి మానవుడు తెలుసుకోవాలి. మనం చేసిన పాపాలన్నీ మరి అన్ని బయటకు వస్తాయి. అప్పుడే కాదు, ఇప్పుడైనా కళ్ళు మూసుకుంటే మరి చేసినవన్నీ ఫోటోలు, వీడియోలు అన్ని గుర్తొస్తా ఉంటాయి. చూసారా? ఆ దినమున మరి తీర్పు ఉంది. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్పిందంటే, సుధాకర్ రెడ్డి గారు ప్రభువునందు విశ్వాసం వచ్చి తీర్పు తప్పించుకున్నారని దేవుని వాక్యం చెప్తుంది. హీ ఎస్కేప్ ద జడ్జిమెంట్ అండ్ హీ పాస్డ్ ఫ్రమ్ డెత్ టు లైఫ్. మరణము నుంచి జీవములోనికి దాటి ఉన్నాడని. ద మూమెంట్ he believed in Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసించిన ఆ దినమునే, ఆ సమయమునే ఆయన తీర్పు తప్పించుకున్నాడు. తన పాపాలన్నీ ఒప్పుకున్నాడు. యేసు ప్రభు వారి రక్తం చేత ఆ పాపాలు కడిగి వేశారు. ఇక ఆ పాపాలను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను అని చెప్పారు. చూశారు? ఒప్పుకొని విడిచిపెట్టాడు. కాబట్టి తర్వాత మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది. రోమాపత్రిక 8వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. కాబట్టి మరి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క
సో కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని దేవుని వాక్యం. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. పాప మరణముల నియమము. సుధాకర్ రెడ్డి గారు చూసారా, ప్రపంచం అంతట్లో మనుషులందరూ మరి పాప నియమానికి మరణ నియమానికి లోనైపోతున్నారు. అయితే దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే సుధాకర్ రెడ్డి గారు ఆ పాప నియమములో నుంచి మరణ నియమంలో నుంచి తప్పించుకున్నారని దేవుని వాక్యం చెప్తుంది. రోమాపత్రిక 8:11 క్రీస్తు యేసును మృతుల్లో నుంచి లేపిన వాని ఆత్మ మీ అందు జీవించేలా చావునకు లోనైన మీ శరీరంను ఆయనతో పాటు లేపుతారు. కాబట్టి ఈ రోజు మనం మరణించిన సుధాకర్ రెడ్డి గారిని చూస్తున్నాం. అయితే దేవుని ఆత్మ ఒక రోజు ఆయన్ని లేపుతారని దేవుని వాక్యం చెప్తుంది. 1 యోహాను పత్రిక 3:2 ఆయన ఉన్నట్లుగానే ఆయన చూద్దాము గనుక ఆయనను పోలి ఉంటాం. వన్ డే we shall be like him. When we see him as he is, we shall be like him. కాబట్టి మరి మరణించిన తర్వాత యేసు ప్రభువారిని ఆయన చూస్తా ఉన్నారు. యేసు ప్రభువారు వచ్చినప్పుడు మరి దేవుని వాక్య ప్రకారం ఆయన ఉన్నట్లుగానే ఆయన చూద్దాం కనుక ఆయనను పోలి ఉంటాము అని దేవుని వాక్యం చెప్తుంది. రోమాపత్రిక 8వ అధ్యాయంలో మరణమైన జీవమైన ఉన్నవి గాని రాబోని గాని కరువైన ఖడ్గమైన అధికారులైన ప్రధానులైన మరి ఇవన్నీ క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మిమ్మల్ని ఎడబాపలేదు. నథింగ్, ఈవెన్ డెత్ కెనాట్ సెపరేట్ బ్రదర్ సుధాకర్ రెడ్డి ఫ్రమ్ ద లార్డ్. ఇట్ బ్రాట్ నియర్ టు ద లార్డ్. కాబట్టి ఈ డెత్ అనేది దేవునికి దూరం చేయలేకపోయింది, ఇంకా దేవునికి దగ్గరగా తీసుకెళ్ళింది ఈ మరణం క్రియ. యోహాను సువార్త 10వ అధ్యాయం 28-30 వచనాల్లో నా గొర్రెలు నా స్వరం విను, అవి నా చేతిలో నుంచి వాటిని ఎవ్వడను అపహరించలేడు. They will never perish. They will never perish. My sheep will never perish. So brother Sudhakar Reddy has become the sheep of the Lord. He is the shepherd. Jesus Christ is the good shepherd, and he gave his life for us. And he became, brother Sudhakar Reddy has become the sheep of that good shepherd. And he says he will never perish. కాబట్టి ఆయన ఎన్నటికీ నశించడని దేవుని వాక్యం. There is no destruction. There is no perishing for brother Sudhakar Reddy. చూసారండి. కాబట్టి దేవుని వాక్యంలో యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన ద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక. కాబట్టి ప్రభునందు విశ్వాసం ఉంచేవాడు ఇక వానికి నాశనం లేదని దేవుని వాక్యం చెప్తుంది. యోహాను సువార్త 6:39-40 ఐ విల్ రైజ్ హిమ్ అప్. నేను ఒక దినమున అంత్య దినమున నేను వానిని లేపుదును. ఐ విల్ రైజ్ హిమ్ అప్. నేను లేపుతానని యేసు ప్రభువారు చెప్తున్నారు. బైబిల్లో మాటలు యోహాను సువార్త 11:25 ఐ యామ్ ద రిజరెక్షన్ అండ్ ద లైఫ్. నేనే పునరుద్ధానమును జీవమును. నా యందు విశ్వాసించిన వాడు చనిపోయినను బ్రతుకును. Though he dies, he shall rise again. He shall live. కాబట్టి యేసు ప్రభువారు చెప్పారు, నా యందు విశ్వాసించిన వాడు చనిపోయినను మరలా బ్రతుకుతాడు. మరలా బ్రతుకుతాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు, సిలువలో సమాధిలో పెట్టబడ్డారు, 3వ రోజున తిరిగి లేచారు. యేసు ప్రభువారు అంటున్నారు, యేసు ప్రభువారు తిరిగి లేచినట్లు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన సుధాకర్ రెడ్డి గారు కూడా మరణించారు, ఈ రోజు పాతి పెట్టబడతారు, 3వది తిరిగి లేస్తారు. యోహాను సువార్త 11:25 ప్రకారం. యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనంలో నేను జీవిస్తున్నాను కనుక మీరును జీవిస్తా. కాబట్టి అయ్యో సుధాకర్ రెడ్డి గారు భర్త వెళ్ళిపోయాడే, డాడీ వెళ్ళిపోయాడే, ఎట్లాగా మేము అని అంటే యేసు ప్రభు అంటున్నారు, బికాస్ ఐ లివ్ యు ఆల్సో షల్ లివ్ అని దేవుని వాగ్దానం. చూసారండి. మరి దేవుడు పరలోకంలో సుధాకర్ రెడ్డి గారి కొరకు మరి కంటికి కనపడనివి, చెవికి వినపడనివి అనేకమైన మరి విషయాలు ఆయన కొరకు భద్రపరిచి ఉంచారు. చివరిగా 2 మాటలు వినండి. ఈ మరణం అంటే ఏంటి,
ఎక్కడి నుంచి వచ్చింది? దేవాది దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు మరణం లేకుండా సృష్టించాడు. ఏంటండి? మరణం లేకుండా, పాపం లేకుండా మానవుని సృష్టించాడు. దేవుని వాక్యించింది, మరి పాపము వచ్చి జీతము మరణము. ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మరణం అంటే? దేవాది దేవుడు సృష్టించిన మానవుడు తాను చేసిన పాపాన్ని బట్టి ఈ మరణాన్ని తెచ్చుకున్నాడు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసిన వాళ్ళని అని. అయితే వినండి, డెత్ ఈజ్ 2 types. డెత్ అనేది 2 రకాలు. డెత్ 2 రకాలు. ఆదాము అవ్వలు దేవుడు తయారు చేసినప్పుడు మరి పాపం చేసి ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోయారు. ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోయారు. ఆత్మలో దేవునికి దూరం అయిపోయారు. ఇది ఆత్మీయ మరణం అంటారు. ఇది ఆత్మీయ స్పిరిచువల్ డెత్. తర్వాత కొద్ది రోజులకి ఆడమ్ అండ్ ఈవ్ దే డై. కాబట్టి మానవుడికి 2 మరణాలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. ఈ రోజు మనం చూస్తున్నటువంటి ఈ భౌతిక మరణం అంటారు దీన్ని, ఫిజికల్ డెత్. తర్వాత మరి జీవము గల దేవునికి, ఇక ఆయన సన్నిధిలోకి వెళ్లకుండా నరకంలోనికి, అగ్నిగుండంలోనికి వెళ్ళేది, దేవునికి శాశ్వతంగా దూరం అయిపోయేదాన్ని సెకండ్ డెత్ అంటారు. సెకండ్ డెత్ అంటారు. చూసారు, మానవుడికి రెండు జన్మలు ఉన్నాయి. సుధాకర్ రెడ్డి గారు భౌతికంగా ఒక రోజు పుట్టారు. రెండవది ఆధ్యాత్మికంగా తన పాపాలు ఒప్పుకొని జీవితం మార్చబడి క్రొత్త జన్మానుభవం పొందారు. He was born 2 times. 2 సార్లు జన్మించాడు. ఒకసారి తల్లిదండ్రులకి శారీరకంగా జన్మించాడు. రెండవసారి ఆత్మ మూలముగా ఆత్మలో జన్మించాడు. 2 deaths ఉన్నాయని బైబిల్ చెప్తుంది. చూసారా, 2 births. కాబట్టి 2 జన్మలు ఉన్నాయి. వినండి, ఒక మాట మరి అందరం తెలుసుకోవాల్సిన విషయం. సుధాకర్ రెడ్డి గారికి మరి మీకు అందరికీ మాటలు మరి వినిపించాలని ఆశ కలిగినటువంటి వ్యక్తి. 2 సార్లు జన్మించిన వాడు ఒకసారి మరణిస్తాడు. ఈ మాట గుర్తుపెట్టుకుని. ఒక్కసారి జన్మించిన వాడు 2 సార్లు మరణిస్తాడు. చెప్పండి, 2 సార్లు జన్మించిన వాడు ఒక్కసారి మరణిస్తాడు. ఒక్కసారి జన్మించిన వాడు 2 సార్లు మరణిస్తాడు. మళ్ళీ చెప్పండి, 2 సార్లు జన్మించిన వాడు ఒక్కసారి మరణిస్తాడు. ఒక్కసారి జన్మించిన వాడు 2 సార్లు మరణిస్తాడు. ఈ విషయాన్ని మనం ఈ దినమున ఈ సమయంలో తెలుసుకోవడం చాలా మంచిది. చూసారండి, సుధాకర్ రెడ్డి గారు 2 సార్లు జన్మించారని నేను చెప్తున్నా. తల్లిదండ్రులకు ఒక రోజు భౌతికంగా జన్మించారు. రెండవ జన్మ, కొత్త జన్మ యోహాను సువార్త 3:5 ప్రకారం చూసారు, తిరిగి జన్మించాడు. ఆయన పాపాలు ఒప్పుకున్నాడు. క్రొత్త జీవితం, ద్విజుడు అయ్యాడు. ఏంటండి దీన్ని తెలుగులో? ద్విజుడు అంట. తిరిగి జన్మించిన వాడు. కాబట్టి తిరిగి జన్మించాడు. కాబట్టి ఆయనకి ఒకటే మరణం, భౌతిక మరణం అంతే. ఇదొక్కటే మరణం. ఆత్మీయ మరణం లేదు. ఇక దేవునికి దూరం అవడం. శాశ్వతంగా దేవునితో ఉంటాడు, పరలోక రాజ్యంలో ఉంటాడు. కాబట్టి అయితే వినండి, ఒక్కసారి జన్మించిన వాడు రెండవసారి జన్మించకపోతే 2 మరణాలు ఉన్నాయని బైబిల్ చెప్తుంది. నా సొంత మాట కాదు, బైబిల్ చెప్తుంది. 2వ మరణం ఉంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుతారా దయచేసి? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం చూడండి. బైబిల్ గ్రంథం, there is second death for man. జాగ్రత్తగా విందాం. There is second death for man. Those who are born only once, they will die twice. ఒక్కసారి జన్మించిన వాళ్ళు 2 సార్లు మరణిస్తారని దేవుని వాక్యం చెప్తుంది. చదవండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. నేను ముగించేస్తున్నా. పిరికివారును అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులను, అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతూ ఇది 2వ మరణం. వీటన్నిటిలో నుంచి సుధాకర్ రెడ్డి గారు బయటకు వచ్చారు. ఆయనకు 2వ మరణము లేదు. ప్రకటన గ్రంథం 2:11 ఏముందో చూడండి. 2:11
సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. కాబట్టి సుధాకర్ రెడ్డి గారికి దేని వల్ల హాని లేదంట? రెండవ మరణం. దేర్ ఇస్ నో హార్మ్ ఆఫ్ ది సెకండ్ డెత్. 26 ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ఈ 4 వచనాలు సెకండ్ డెత్ ఉన్నదని బైబిల్ గ్రంథం మనకి తెలియపరుస్తుంది. ఈ మొదటి పునరుత్థానంలో వారు ధన్యులు. ఆ సెకండ్ డెత్ ని తప్పించుకున్నారు. ఈ మొదటి పునరుత్థానంలో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. తిరిగి జన్మించిన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారి మీద రెండవ మరణానికి అధికారం లేదు. వాక్యం చదివమ్మా, చూసారండి? ప్రకటన గ్రంథం 20:14 అదే అధ్యాయంలో 14వ వచనంలో కూడా ఉంది. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో వేయబడిను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. అగ్నిగుండము రెండవ మరణం. దేవునికి శాశ్వతంగా, ఈ లోకానికి మనుషులకి శరీరానికి దూరం అవటం ఫస్ట్ డెత్, దేవునికి దూరం అవటం సెకండ్ డెత్. డెత్ ఈజ్ నథింగ్ బట్ సెపరేషన్. ఏంటండి? డెత్ ఈజ్ నథింగ్ బట్ సెపరేషన్. కాబట్టి మనకి దూరం అయ్యాడు కానీ బ్రదరు, మరి దేవునికి దూరం అవడిక. ఓన్లీ వన్ డెత్, దేర్ ఇస్ నో సెకండ్ డెత్ ఫర్ సుధాకర్ రెడ్డి. కాబట్టి సుధాకర్ రెడ్డి గారి గురించి మనం ఏడవక్కర్లేదు, మన గురించి మనం ఏడవమని బైబిల్ చెప్తుంది. మరి మరణించిన వారి గురించి ఏడవద్దు, వెళ్ళిపోవచ్చిన వారి గురించి మరి బహురోధన చేయడని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి చనిపోతే ఎక్కడికి వెళ్తాం? చనిపోతే ఎక్కడికి వెళ్తాం? ఈ మాట ప్రపంచంలో కోట్లాది మందిని సంధించినటువంటి ప్రశ్న. నీ పాపాలు క్షమించబడియా? ఎవరు నీ కోసం ప్రాణం పెట్టారు? ఎవరు నీ కోసం రక్తం కార్చారు? సుధాకర్ రెడ్డి గారు మరణించారు, ప్రభు దగ్గరికి వెళ్ళారు, ఆయన పాపాలు క్షమించబడి బైబిల్లో నిశ్చయిత ఉంది. వినండి చివరి మాట, ఒక్క మాట. ఆదాము అవ్వల ద్వారా ఒక్క మాట వినండి, చివరి మాట ఒక్క మాట వినండి. చాలా గుడ్ న్యూస్, గ్రేట్ న్యూస్. ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను, వినండి. ఆదాము అవ్వల ద్వారా మానవుడికి పాపము మరణము సంక్రమించింది. ఆదాము అవ్వల ద్వారా మానవుడికి పాపము మరణము సంక్రమించింది అనే మాటకు అర్థం ఏంటంటే మనం చేయకుండా వచ్చింది. మనం చేయకుండా పాపం మనకు అంటుకుంది, మరణం మనకు వచ్చింది. చూసారా? జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారి పేరు సెకండ్ ఆడమ్. ఫస్ట్ ఆడమ్ ద్వారా we are inherited by sin and death. By sin and death we inherit. చూసారా? కాబట్టి సెకండ్ ఆడమ్, జీసస్ క్రైస్ట్ is the second Adam, and we will inherit the righteousness and eternal life. నీతి నిత్య జీవము యేసు ప్రభువు ద్వారా ఉచితంగా మనకి సంక్రమిస్తుంది. వింటున్నారా? ఆదాము అవ్వల ద్వారా పాపము మరణం ఉచితంగా మనకు వచ్చింది, ఎవరు కాదనడానికి లేదు. యేసు ప్రభు ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఏ పుణ్య కార్యాల ద్వారా గాని, ఏ దాన ధర్మాల ద్వారా గాని, ఏ భక్తి మార్గాల ద్వారా గాని పొందలేనటువంటిది యేసు ప్రభు వారి ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతి నిత్య జీవం, మరణము పాపము మరణము తొలగించబడి నీతి నిత్య జీవము యేసు ప్రభు వారి ద్వారా ఉచితంగా మరి పొందుకుంటా ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మరి సుధాకర్ రెడ్డి గారు పొందినటువంటి ఆ గొప్ప పాప క్షమాపణ, ఆ నెమ్మది, శాంతి, సమాధానము, ఆ రక్షణ, నిత్య జీవంలో మరి ప్రవేశించినటువంటి భాగ్యము నువ్వు కూడా పొందుకోవాలని ఆశపడుతున్నావా? చిన్న ప్రార్థన చేసుకో. 2 మరణాలు ఉన్నాయి, తీర్పు ఉంది. 2 మరణాలు ఉన్నాయి. 2 సార్లు పుట్టిన వాడు ఒక్కసారే మరణిస్తాడు, ఒక్కసారి పుట్టిన వాడు 2 సార్లు మరణించాలి. సుధాకర్ రెడ్డి గారు 2 సార్లు పుట్టారు. అందరూ సాక్షి. కాబట్టి యేసు ప్రభు వారు మరణించి సమాధిలో పెట్టబడి తిరిగి లేచినట్లు సుధాకర్ రెడ్డి గారు మరణించారు, బాధ పెట్టబడతారు, తిరిగి లేస్తారు అని యేసు ప్రభు వారే చెప్పారు. ఆయన మాట సత్యం. ప్రేమ గల మా ప్రభువా, కృపగల తండ్రి, పరిశుద్ధులైన దేవా, ఎవరైతే ఆ విధంగా ఆశపడుతున్నారో దయచేసి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఆ 2వ మరణమును తప్పించు.
ఆ రెండవ మరణం తప్పించండి అని చెప్పి ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలువరి శిలువలో కాచిన ఆ రక్తం ద్వారా నీ పాపాలను కడిగి నీకు నిత్య జీవాన్ని ఉచితంగా అనుగ్రహిస్తారు. మనం ఆ నడినెత్తి నుంచి అరికాల వరకు మనం ఎన్నో పాపాలు చేస్తున్నాం. ఆ పాపాలు మనకి శాపాలుగా మరి నడిపిస్తా ఉంది, నిత్య నాశనానికి నడిపిస్తా ఉంది. దాంట్లోంచి విడిపించడానికి యేసు ప్రభు వారు వచ్చారు. కాబట్టి చిన్న ప్రార్థన చేస్తే, ప్రభువా నా హృదయంలో నెమ్మది కావాలి, నా హృదయంలో వెలుగు కావాలి, నాకు జీవం కావాలి అని అడిగితే ప్రియులారా ప్రభు ఆ గొప్ప సమాధానం మీ హృదయంలో ఈ రోజునే ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా నా పాపాలు క్షమించండి, నీ రక్తంలో నన్ను కడగండి, నా హృదయంలోనికి రండి, నన్ను నేను బిడ్డగా చేసుకోండి. సుధాకర్ రెడ్డి గారు నమ్ముకున్నటువంటి ఆ రక్షకుడిని నమ్ముకుంటే సుధాకర్ రెడ్డి గారు ఎంత సమాధానంతో ఆ పరలోకానికి వెళ్ళారు, ఆ పరలోకంలో నువ్వు ఉంటావు. ప్రేమ గల మా ప్రభువా, కృపగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎవరైతే ఆ విధంగా ఆశపడుతున్నారో ఈ దిన వారి హృదయంలో ఉన్న ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తారు. గొప్ప సమాధానం దయచేయండి, పాపక్షమాపణ దయచేయండి. సుధాకర్ రెడ్డి గారు నమ్ముకున్నటువంటి రక్షకుడిని నమ్ముకోవడానికి సహాయం చేయండి. మీకే వందనాలు, స్తోత్రాలు. ప్రత్యేకంగా ప్రభా నాన్నగారిని అమ్మని ప్రభా ఆదరించండి. ప్రభువా మీరు తప్ప ఈ లోకంలో ఎవరు ఆదరించలేరు. ప్రభువా రమాని స్నేహాన్ని మీరు ఆదరించమని ప్రార్థిస్తుంది. ఇదిగో మరి మావయ్యని, అత్తయ్యని, ప్రభా చెల్లెల్ని, ప్రభా వారి కుటుంబాల్ని, ప్రభా మరి బ్రదర్స్ ని ప్రభా మీరే ప్రభా ఆదరించమని ప్రార్థిస్తుంది. మరి ప్రభా బంధువులందరినీ మీరు ఆదరించే దేవుడు. మరి కంపెనీలో ఉన్నటువంటి వారు అనేక రాష్ట్రాల్లో ఉన్నారు. మరి ప్రభా ఎంతో మంది పోషించబడుతున్నారు, ఎంతో మంది ఆదరించబడ్డారు. వారందరినీ మీరు ఆదరించుకుని ఈ మాటలు మా హృదయాల్లో ఫలింపచేయమని గొప్ప నిరీక్షణ ప్రతి వారికి దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చరణం పాడుకుందాం, ఆ తర్వాత సాక్ష్యాలు. సో దయచేసి ఇంకా ఎవరైనా చూడవలసిన వారు ఉన్నట్లయితే దయచేసి ముందుకు రండి. ఇంకా ఎవరైనా సరే చూడవలసిన వారు ఉన్నట్లయితే దయచేసి ముందుకు వచ్చి తన సమాధానమునికిచ్చి కృపలనెన్నో చూపెనుగా. తన సమాధానమునికిచ్చి కృపలనెన్నో చూపెనుగా. తనివి తీరా స్తుతి చెల్లించుము, తనదు ప్రేమ దయచేసి లైన్ లో వచ్చి తనదు ప్రేమ భయపడవలదని పలికెను రక్షకుడు యేసు ప్రభువు. భయపడవలదని పలికెను రక్షకుడు యేసు ప్రభువు. మరణించెను ప్రభు నీ కొరకే, తిరిగి లేచెను కాపాడన్. మరణించెను ప్రభు నీ కొరకే, తిరిగి లేచెను కాపాడన్. మరణవచ్చును కనిపెట్టు, నిరతమాయనంతో వచ్చును కనిపెట్టు, నిరతమాయనంతో భయ
భయపడవలసని పలికి మన రక్షకుడు యేసు ప్రభు. భయపడవలసని పలికి మన రక్షకుడు యేసు ప్రభు. Let's pray. Father, this morning in the name of Jesus, we are coming into your goodness. Lord, your word says, everything give thanks. Therefore, we thank you for this time and we thank you for the word of meditation that you asked to all of us into this family. According to your word, we believe that He is with you. Your word says that we will be with the Lord forever. We ask you to be with this family, give them all the invitation, uphold the boldness and every blessing that they require right now. Lord, we thank you for the good life that you gave to the father of this house, and we believe that he is with you, and the hope that your word is giving us is that when you call us, we will surely come to the same place, and we will see you once again. Thank you, my God, in Jesus' name I pray. Amen. ఈ సమయంలో ఒకగా ఈ ప్రశ్న తనతో అనుభవాలు Sudakarana guరించి I would speak it as a very short clip, but after back like is what I recognize in it. My first interaction with Sudakarana in particular is in 2009 and 10. I am very much mindful of, very much cognizant of the fact that it would have been much better. Apollo Sankadana he got up from his while he was very my first impression was he was very smart. ఇట్లా పడుతుంది ఈజీగా ఉండకూడదు పైకి అనుకోవచ్చు Till last August, when I met him, he was sitting in an econ meeting and I met him and I had a word with him about his health. One of the good things I realized, Sudhakar brother గురించి ఆయన ఎప్పుడు కూడా తన గురించి కాకుండా పక్కన వాళ్ళ గురించి లేకపోతే ఇతరుల గురించి వాళ్ళకి ఎట్లా మేలు జరగాలో వాళ్ళకి ఆయన నా ఆరోగ్యం అడిగి నా ఆరోగ్యం నా గురించి not also, but on a professional note also, and I know him, he was one of the society members. Sudhakar Garu he has been for quite some time on the board of directors for Kagari India Society. At the same time, he has been very, అంటే మన దేశంలో తిరిగిన ప్రాంతం అయితే నాకు తెలిసినట్టు కనుక లేదు. ఆయన అన్ని చోట్ల వెళ్ళారు. ఎక్కడైతే మనుషులు పిలిచేటోళ్ళు వెళ్ళిపోయేటోరు and he used to be very helpful. Not personally, I have seen many people who were mentored by him. He taught them, he used to visit their houses, talk to them, regularly keep a relationship with them. A very practical person and a very straightforward person. Not much of into Gakude used to be straight. I can only say one thing today when I see him. God has received him, and when he is entering, I'm sure angels there will be joy in heaven. Angels will receive with a resounding thunder and a clap, because what he has done, he used to be clear, he has lived out his faith, and he's expressed himself in a way that being a first generation Christian, sometimes I feel in the clarity and in the bold undadam, I have seen him doing it. God bless him. He was a very good marketplace witness also. Andar majlo manchi peru kalgi unde ayana నాకు కొందరు out of Christian world పరిచయము who told me about him and had very good opinion about him. They still continue to. I only say Ramakan whenever, I think once or twice we came to their house, the love that they show as a family, and it is a really sad time, and we only pray that God will comfort them, because we are sure this is not the end. He is in a better place, and one day we will also reach that place, and when we reach that place, we will hear great testimonies around the throne.
మనకు తెలిసింది కొన్ని, నాకు తెలియకుండా ఎన్ని మంచి చేశారో, అండ్ గాడ్ విల్ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. సో గాడ్ బ్లెస్ హిస్ సోల్, అండ్ వి స్పెషల్లీ ప్రే గాడ్ బ్లెస్ హిస్ family and Sneha, Inka Ramaka, and we pray that Srikanth Landani God will comfort them and give them the courage to continue his legacy. I know what he started should be continued by living it out for God. Thank you, and God bless you. From Hagai International, we wanted to say he had been a blessing for us also. He attended this Hagai some time ago in Singapore. Randharam, he has been very much instrumental for us in many activities in the office as well as personal note also. So we just wanted to say thank you and present this tribute. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్. కరోనా టైంలో వేల మందికి ప్రికాషనరీ కిట్స్, మరి కరోనా కిట్స్ పంపించాం. ఎంతో మంది బ్రతికే దేవుని కృప వలన, సుధాకర్ రెడ్డి గారి సహాయం వలన మరి అనేక మంది బ్రతికించబడ్డారు. అది మర్చిపోలేనటువంటి మేలు. ఇప్పటికీ అనేక మంది పేద ప్రజలకి మెడిసిన్స్ పంపించడం కానీ, మరి సహాయం పంపించడం కానీ చేస్తానే ఉన్నారు. Sister Sunita, from National Office. Sister Sunita will share. Hagai, National Office నుంచి Sister Sunita గారు పరిచయం. Yeah, praise the Lord, everyone. We are from the Hagai Institute, India National Office. మేము హగై ఇండియా నేషనల్ ఆఫీస్ నుంచి వచ్చాము. కాంగ్రెస్ సిటీ స్టార్. Yeah, our national director is Philip Parvasamy is Atlanta. So he's sending his tribute to Mr. Sudhakar Reddy. నేషనల్ డైరెక్టర్ గారు, ఆయన Dear Mr. Samadhi Garu and Sneha Garu, we are keeping correct and pardon at the phone call of Mr. Sudhakar Reddy Garu. On behalf of Hagai India family, I would like to express our heartfelt condolences to both of you and your families. His commitment and support to the Hagai ministry was inspiring and motivating, and a huge encouragement to me personally and to all of us at Hagai India. Words cannot replace the loss and grief at this time. Our thoughts and prayers are with you, and we pray for God's comfort, guidance, and direction during the days ahead. Thank you. ఆయన గురించినటువంటి వార్త ఫోన్ కాల్లో మేము ఉన్నప్పుడు చాలా దుఃఖంతో నిండిపోయాము. ఎందుకంటే ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క సమర్పణ, ఆయన సేవ అవి ఎనలేనివిగా ఉంటా ఉన్నాయి. కాబట్టి విడవబడినటువంటి కుటుంబ సభ్యులు, నా యొక్క భార్య, కుమార్తె వారి ఆదరణ కొరకు మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవునామాన వచ్చినటువంటి బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మరి ముఖ్యంగా అన్నని కోల్పోయినటువంటి అబ్రామ మరియు స్నేహ, క్రీస్తు నామంలో శుభములు. ఒక చిన్న వాక్యాన్ని నేను చదవాలనుకున్నాను. మనలో ఎవడునూ తన కోసము బ్రతకడు, తన కోసము చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే, చనిపోయినను ప్రభువు కోసమే. కాబట్టి మనము చనిపోయినను బ్రతికినను ప్రభువు వారమై ఉన్నాము. ప్రభు మృతులుగా ఎదుటకు ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఎందుకు అని అంటే రోమిలకు రాసిన పత్రిక 14:7-9 గమనించినట్లయితే, ఆయన చనిపోయి తిరిగి లేవడం ద్వారా we are able to say that yes, we also have the life in Christ. సో ఆ యొక్క సాక్ష్యాన్ని మా అన్న సుధాకర్ చివరి వరకు నిలబెట్టుకున్నాడు. అందరి బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు రాగానే రమ ఫీల్ అవుతా ఉంది, అన్న బాగున్నాడు కదా అని అంటుంది. ఎస్, హీఈస్ వెరీ గుడ్. మేబీ స్పిరిచువల్లీ హీఈస్ ఫైన్, బట్ ఫిజికల్లీ హీఈస్ బిగ్ వీక్. Don't worry, but he's at the safest place. సో మనం అనుకుంటాం, కానీ దేవుడు మరి ఆయన చిత్త ప్రకారంగా మన కోసం బ్రతకొద్దు, ప్రజల కోసం బ్రతకమంటున్నాడు, దేవుడి కోసం బ్రతకమంటున్నాడు. పీపుల్
అన్న యొక్క ఉదయకాలాన ఒక ఛాలెంజ్ వేస్తా ఉన్నాడు. ఇప్పుడే పాస్టర్ గారు చెప్పారు, కరోనాలో ఎన్నో వేల మందికి, లక్షల మందికి స్టాండింగ్ యాజ్ సపోర్ట్. సో ద వే హీ లివ్డ్, I think today we can take a little iota of his character and move from here. May the Lord encourage every one of us. On behalf of Haga Institute Alumni Association Hyderabad, I wanted to please do not worry. God is with us and we are with him. God bless you. Thank you, Anna. Thank you for those kind words. సుధాకర్ రెడ్డి అన్నకి చాలా మంది ఒక బిజినెస్ మ్యాన్ గానే తెలుసు. అన్న ఒక బిజినెస్ మ్యాన్, ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీ రన్ చేస్తారనేది చాలా మందికి తెలుసు. కానీ చాలా మందికి తెలియనటువంటి ఇంకొక సుధాకర్ అంటే ఈజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్. చాలా చోట్ల ఎక్కడికి వెళ్ళా కానీ నన్ను నేను సుధాకర్ రెడ్డితో రిఫర్ చేసుకొని పరిచయం చేసుకోవాల్సి వచ్చేది. నిన్న నేను పాల్వంచ్ లో ఉన్నాను, మొన్న ఇంకొక ప్లేస్ లో ఉన్నాను, ఇంకొక ప్లేస్ లో ఉన్నాను. వారితో అందరికి వెళ్ళింది. అందరూ కూడా అన్న మా ప్లేస్ వచ్చాడు, మా ప్లేస్ వచ్చాడు, మా ఏరియాకి వచ్చాడు, ఇక్కడ సెమినార్స్ కండక్ట్ చేశారు, అక్కడ సెమినార్స్ కండక్ట్ చేశారని ఈవెన్ ఇంటీరియర్ జంగిల్స్ లో కూడా చాలా ఆ యొక్క ఏజెన్సీ ఏరియాస్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా సాక్ష్యాలు చెప్పడం అనేది నేను వింటూ వచ్చాను. సో కాబట్టి సువార్త కొరకు ఆయన ప్యాషనేట్ గా, ప్రత్యేకంగా బంధువుల యొక్క రక్షణ కొరకు ప్రతి సంవత్సరం డిసెంబర్ లో ఆయన సువార్త వినిపించాలి వీరికేని ఎన్నోసార్లు నన్ను కూడా పిలిపించారు, వాక్యం చెప్పాలి బ్రదర్ అని. అంతేకాదు ఆయన హగైలో విరివిగా దేవుడు ఆయన వాడుకున్నాడు. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి తలాంతుల్ని దేవుని మహిమ కోసం వాడాడు. ఒక హైందవ కుటుంబంలో నుంచి రక్షించబడ్డాడు. కాబట్టి రీచింగ్ నైబర్స్ అనే టాపిక్ అన్న చాలా విరిగా చెప్పేవాడు. అంటే దాంట్లో అన్న ఒక ఫెసిలిటేటర్ గా, స్పెషలిస్ట్ గా వాడబడ్డాడు. అంటే హైందవులు సువార్త ఎలా రీచ్ అవ్వాలనేది. అంతేకాకుండా మార్కెట్ ప్లేస్ ఇవాంజలిజం అని బయట మనం వృత్తి చేసుకుంటూ, వర్క్ చేసుకుంటూ ఎలాగో ప్రభు కొరకు సాక్షిగా ఉండాలి, ఈ ఏరియాస్ ని అన్న టీచ్ చేస్తా ఉండేవారు. సో కాబట్టి ప్రభు తన మహిమ కొరకు అన్నని ఒకవైపు బిజినెస్ లో అనేక మంది పూర్ పీపుల్ కి సేవ చేయడానికి, మరొక వైపు స్వార్థ పరిచయలో స్పిరిచువల్ ఏరియాస్ లో కూడా వాడుకున్నారు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. దయచేసి ఎర్టిగా 3589 నంబర్ ఎర్టిగా అడ్డుగా ఉంది. దయచేసి కొంచెం దాన్ని రిమూవ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎర్టిగా దయచేసి చూడండి. మన హోమ్ లో ఉన్న పిల్లలు ఒక పాట పాడతారు. ఓకే, యా, హోమ్, అవర్ హోమ్ చిల్డ్రన్ రండి, ప్లీజ్ కమ్. ఇంకా ఎవరైనా షేర్ చేసుకోవాలంటే ఇంకొక 10 minutes టైం ఉంది. షేర్ చేసుకోవాలని ఆశపడిన వారు ముందుకు రండి. ఓకే, దయచేసి ముందుకు రావాలని కోరుతున్నాను. ఆ తర్వాత మనం ముగించుకొని ముందుకు వెళ్తాం. In Christ alone, my hope is found. He is my life, my strength, my soul. This cornerstone, this solid ground, bound to the first and hard and strong. What heights of love, what depths of peace. When fear has turned, when traffic cease, my comforter, my all in all, here in the love of Christ I stand. In Christ alone, who took on flesh, born into blood in helpless pain. This gift of love and righteousness
As he came to save, till on the cross, as Jesus died, the word of God was satisfied. Forever saved, on river's edge, healed with the death of Christ, I live. ప్రైజ్ లార్డ్ అందరికీ. నా పేరు వాణి. మామయ్య అవుతారు అంకుల్ మాకు. 6 years హైదరాబాద్ లో ఉన్నాను. చాలా ఎఫెక్ట్స్ నేను చూపించాను, చాలా లవ్ చూపించాను అంకుల్. ప్రతి చిన్న విషయంలో కూడా మేము విజయవాడ వెళ్ళిన తర్వాత కూడా అంకుల్ మా ఇంటికి వచ్చిన ప్రతిసారి హీ యూస్ టు స్పెండ్ లాట్స్ ఆఫ్ టైం విత్ us. స్పిరిచువల్ గా చాలా సపోర్ట్ చేసేవాళ్ళు, గైడ్ చేశారు. నెక్స్ట్ ఏం చదువుకోవాలి ఎప్పుడు ఒక మాట అనేవాళ్ళు, మీరు స్టడీస్ కంప్లీట్ చేసుకొని రండి, నేను ఉన్నాను మీకు అని. స్ట్రాంగ్ పిల్లలు మాకు. నెక్స్ట్ ఏమన్నా మీరు అసలు దేనికి భయపడదు, నేను ఉన్నానని. నో వన్ కుడ్ రీప్లేస్ హిమ్. ఆయన ఎంతగానో లవ్ చూపించారు, స్పిరిచువల్ గా చాలా గైడ్ చేశారు. ప్రతి చిన్నది కూడా మేము అండర్ గ్రాడ్యుయేట్స్ ఉన్నా కూడా మా కోసం వచ్చిన ప్రతి చాక్లెట్స్ తెచ్చేవాళ్ళు. చాలా వాటికి తిప్పారు కూడా మమ్మల్ని. ఒక హోప్ ఉంది. ఇప్పుడు ఆయన మాతో లేరు కానీ ఒక హోప్ అవుతుంది. డెఫినెట్లీ ఆయన మళ్ళీ మేము కలుస్తాము. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ అంకుల్ ఇన్ అవర్ లైఫ్స్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పిల్లలు పాడిన ఈ ఇంగ్లీష్ పాటలో ఒక మాట ఉందండి, అందరూ దయచేసి వినండి. నో గిల్ట్ ఇన్ లైఫ్, నో ఫియర్ ఇన్ డెత్, దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ మీ. ఫ్రమ్ లైఫ్స్ ఫస్ట్ క్రై టు ఫైనల్ బ్రెత్, జీసస్ కమాండ్స్ మై డెస్టినీ. జీవితంలో ఏ విధమైనటువంటి అపరాధ భావం లేదు, ఎందుకంటే పాపములు కడిగివేయబడ్డాయి. మరణం అంటే భయం లేదు, అపరాధ భావం లేనటువంటి, మరణం అంటే భయం లేనటువంటి ఈ యొక్క స్థితి క్రీస్తులో నాకు కలిగినటువంటి ఆ యొక్క శక్తి. దిస్ ఇస్ అ పవర్ ఇన్ క్రైస్ట్. పుట్టినటువంటి మొదటి కేక నుండి జీవితం యొక్క చివరి శ్వాస వరకు ఆ జీవితం యొక్క గమ్యాన్ని ప్రభువే నిర్దేశిస్తున్నాడు. Jesus commands my destiny. In Christ alone, my hope is found. Praise the Lord. ఇలాంటి నిరీక్షణ ఇక్కడ చేరవచ్చినటువంటి ఎంతమందిలో ఉంది? మరణ భయం అనేది అందరినీ ఏలుతుంది, అందరినీ ఓడించింది. Death seems invincible until the death of one person. Death seems invincible. మరణం అనేది అజేయుడిగా, ఓటమి లేని వాడిగా, అందరినీ ఓడించిన వాడిగా ఏలుబడి చేసిందట, ఏకచక్రాధిపత్యంగా. ఎప్పటిదాకా అంటే ఒక్క వ్యక్తి మరణం వరకు. అది ఆ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మరణాన్ని మరణముతో ఓడించి, మరణం అనేది ఇన్విన్సిబుల్ కాదు, అది ఓడిపోయింది. కాబట్టి ఆయన మనందరికీ మరణం మీద జయాన్ని అనుగ్రహించారు. మరణమును జయించిన క్రీస్తు ప్రభువులోని మరణము తర్వాత జీవానికి నిరీక్షణ ఉంది. ఇన్ క్రైస్ట్ అలోన్ మై హోప్ ఈస్ ఫౌండ్. దేవుడి మాటను దీవించుగాక. థ్యాంక్ యూ. చెప్పండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అంకుల్ మాకు చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు. ఇంకెప్పుడైనా విజయవాడకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మమ్మల్ని చూడడానికి వచ్చేవాళ్ళు. ఈవెన్ మాతో పర్సనల్ టాక్స్ చేసేవాళ్ళు. ఎక్కడికైనా ఎప్పుడైనా వచ్చి మాతో కలిసిగా మాట్లాడేవాళ్ళు. ఈవెన్ ఒక స్పిరిచువల్ గా లైఫ్ లో ఎలా వెళ్ళాలి, మీ ఒక స్టడీ పరంగా ఎలా ఉంది అన్ని కనుక్కునేవాళ్ళు. ఇంకొకటి మా రిజల్ట్స్ ఎప్పుడు ఏమైనా వచ్చినా అంకుల్ కి ఇన్ఫార్మ్ చేస్తే ఒక లిటిల్ స్టార్స్, మై లిటిల్ స్టార్స్ అని చెప్పి ఎంకరేజ్ చేస్తూనే ఉండేవాళ్ళు. ఇంకొకటి మేము ఏమైనా గోల్స్ ఎటైనా వెళ్ళాలి, ఎటు మా లైఫ్ ని సెటిల్ చేసుకోవాలన్న అంకుల్ ఎంకరేజ్ బాగా చేసేవాళ్ళు. చాలా చక్కగా మాట్లాడేవాళ్ళు కూడా. అంకుల్ చాలా ఎలా అంటే లైక్
మాట్లాడాలే కానీ అంకుల్ ఇంకా ఎంత గైడెన్స్ ఉంటుంది, గ్రేట్ అడ్వైజర్ అనొచ్చు అంకుల్. సజెషన్స్ బాగా ఇస్తారు అంకుల్. ఎంత నాలెడ్జ్ అంతా చాలా ఉంది, అంతా మాకు చెప్పాలనుకుంటారు. మీ లైఫ్ లో మీరు సెటిల్ అవ్వాలి, మీరు చూపించాలని మమ్మల్ని ఎంతో ఇన్స్పైర్ నన్ను లిటరల్ గా మమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేశారు అంకుల్. లైఫ్ లో పట్ల ఎటువంటి అంబిషన్స్ కలిగి వాటి పట్ల టార్గెట్స్ పెట్టి ఎలా దేవుడి మీద హోప్ పెట్టుకొని వాటిని అన్నింటినీ సక్సెస్ చేయొచ్చు అనేది అంకుల్ బాగా నేర్పించారు. ఈవెన్ అంకుల్ ఆంటీ అక్క వాళ్ళ యొక్క లవ్, వాళ్ళ యొక్క ఎఫెక్షన్ మా పట్ల ఎంతో గ్రేట్ గా చూపించేవారు. ఎప్పుడు ఎలాంటి అలా ఈక్వల్ లవ్, ఈక్వల్ ఎఫెక్షన్ మా పట్ల ఎప్పుడు చూపిస్తున్నారు. ఈవెన్ అంకుల్ ఎంతో మా లైఫ్ లో ఒక గ్రేట్ అంకుల్, గ్రేట్ పిల్లర్ గా ఉంటారు. మేము ఎప్పుడు అంకుల్ మర్చిపోలేము. అంకుల్ ప్రీచింగ్స్ కూడా మర్చిపోమని మేము నమ్ముతున్నాము. వన్ డే ఫైన్ డే వస్తుంది, we will all meet at one time అని మేము అనుకుంటున్నాం. సో we hope and we will meet him again. Thank you. ప్రభుకే మహిమ కలుగును గాక. సో దయచేసి ఎవరైతే ఆల్రెడీ చూస్తారో దయచేసి కొంచెం మీరు కిందకి మూవ్ అయ్యి చైర్లకు కొంచెం కూర్చోండి. కొంచెం ఇక్కడ స్పేస్ క్లియర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఆల్రెడీ చూసిన వాళ్ళు కొంచెం కిందకి వెళ్ళండి. ఈ సమయంలో జాన్సన్ అన్న వాళ్ళ మిస్సెస్ ఉన్నారు. ఇంకా మనకు ఒక 10-15 minutes టైమ్ ఆఫ్ షేరింగ్. ఆ తర్వాత మనం ఫాస్ట్ గా మూవ్ అవుతాము. కాబట్టి దయచేసి అందరికి సుధాకర్ అన్న దగ్గర 15 సంవత్సరాలు భయపడి కలిసి ప్రయాణం చేసాం. ఛాన్స్ నాకు సర్జరీ అయింది, దానివల్ల స్పైనల్ సర్జరీ రాలేకపోయారు. అన్న విన్నప్పటి నుంచి అసలు చాలా బాధలో ఉన్నారు. ఎందుకంటే గంటలు మాట్లాడుకుంటారు అన్న అన్న అని. మా ఫ్యామిలీలో ప్రతి విషయం అన్నకు తెలుసు, అన్న ఫ్యామిలీలో ప్రతి విషయం మాకు తెలుసు. అయితే అన్న ఎంత లోపల బాధ ఉన్నా, ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా, ఎన్ని కష్టాలున్నా అయ్యారు అవన్నిట్లో. కానీ లైఫ్ బయటికి నవ్వుతూ అందరి కష్టాలు ఆలోచించేటువంటి వ్యక్తి. నిజంగా ఇలాంటి వ్యక్తులు అరుదు దొరకటం. హైందవ కుటుంబంలో రక్షింపబడి మేము అనంతపూర్ సెమినార్ లో కలుసుకున్నప్పుడు అన్న మాట అన్నారు. లాస్ట్ మంత్ మాట్లాడుకున్నాం, చాలాసేపు మాట్లాడుకున్నాం. అప్పుడన్నా సిస్టర్ మనం బ్లెస్డ్, దేవుడి కృపను బట్టి మనం రక్షింపబడ్డాము. ఎంతమందికో రక్షణ లేదు. మనం రక్షింపబడ్డామంటే నిజంగా ఆయన కృప. రక్షింపబడ్డమే కాదు, దేవుని సేవ చేయడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడంటే నిజంగా వీఆర్ సో బ్లెస్డ్ అని చెప్పారు. అది నాకు ఇప్పటికీ గుర్తొస్తా ఉంది. రెండో విషయం, స్నేహ విషయం మాట్లాడుతూ నేను రమా తర్వాత ప్రభు నమ్ముకున్నాను. బొట్టు పెట్టుకున్న విషయంలో మాట్లాడుతా ఉన్నప్పుడు డాడీ మమ్మీగా నువ్వు యాక్సెప్ట్ చేయవా, ఏ బొట్టు ఉంటేనా అని చెప్పి చిన్నది ఎంత చక్కగా మాట్లాడు అని చాలా విషయాలు అన్న రక్షింపబడిన మొదట్లో తన సన్నివేశాలు చాలాసేపు షేర్ చేసుకున్నాను. నిజంగా వండర్ఫుల్ టెస్ట్ మనీ. అన్న సెషన్ కూడా ఆ రోజు ఎంకరేజింగ్ గా ఉంది. నేను సెషన్ కూడా ఆ రోజు విన్నాను. మరి దేవుడు చాలా బలంగా వాడుకుంటున్నాడు అని చాలా సంతోషించాం. నిజంగా ఇంకొక లైవ్లీ విట్నెస్ ఏంటంటే కోవిడ్ టైంలో నేను కూడా కోవిడ్ కి ఎఫెక్ట్ అయ్యాను. మా అత్తమ్మ గారు కానీ మా ఫాదర్ మా మదర్ అందరు ఎఫెక్ట్ అయినప్పుడు అన్న మెడిసిన్స్ విషయంలో చెప్పటమే కాదు, పంపించడమే కాదు, ఫోన్ లో నేను వాడుతున్నానా లేదా అని కొన్నిసార్లు ఓపిక లేకుండా వేసుకోకపోతే వేసుకోమని చెప్పి నన్ను గంటల సేపు మాట్లాడి మోటివేట్ చేసి మందులు వేయించి ఈ రోజు మమ్మల్ని అందరినీ బ్రతికి ఉండడానికి దేవుని కృప, తర్వాత అన్న యొక్క ఎంకరేజ్మెంట్ వల్లే మేము లైవ్ గా బతికి ఉన్నాం. దేవుని సేవ తిరిగి చేయగలుగుతున్నాం. నిజంగా ఇలాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధగా ఉంది. నిజంగా స్నేహ అన్నకున్నటువంటి దర్శనాన్ని, అన్నకున్న విజన్ ని కంటిన్యూ చేయాలని నేను ఆశిస్తా ఉన్నాను. దేవుని పరిచర్యలో కానీ, తను బిజినెస్ లో కానీ తన డాడీ యొక్క డిజైర్ ని ఫుల్ఫిల్ చేయాలని నేను ఆశిస్తా ఉన్నాను. అది కూడా ప్రార్థన చేస్తా ఉన్నాను ఫ్యామిలీ ప్రేయర్ లో. మరొకసారి అన్నని పోగొట్టుకున్నందుకు బాధ ఉన్నా అన్న ఈ లోకంలో అన్నింటి నుంచి విముక్తి పొంది ప్రభు దగ్గరికి వెళ్ళారన్న సంతోషంతో ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. సమయంలో పాలన
ఈ రీతిగా అన్న గురించి ఇంత త్వరగా ఈ మాటలు చెప్తారని నేను అనుకోలేదు. తాతగారు ఉన్నారు. చాలా బాధపడుతున్నారు. ముందు తాతగారు చనిపోవాలి కదరా, మరి తర్వాత నాన్నగారు చనిపోవాలి, ఆ తర్వాతే కదా మనవాడు చనిపోవాల్సింది. చాలా మంది అయితే ప్రభు ఒక మాట జ్ఞాపకం చేసి, ఇట్ ఈస్ అపాయింటెడ్ ఫర్ యూ, దట్ ఈస్ అపాయింటెడ్ ఫర్. నేను అంటున్నాను, కొంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తే బాగా తెలిసిన వాళ్ళైతే డైరెక్ట్ అపాయింట్మెంట్. నేను ఒక డాక్టర్ దగ్గరికి మా మమ్మీని తీసుకెళ్ళాను. చాలా మంది ఉన్నారు. వేరే డోర్ ఓపెన్ చేసి నేను లోపలికి వెళ్ళి ప్రభు ఎంతగా ప్రేమించారు మా ఆయన. ఈ భూమి మీద ఈ భయంకరమైనటువంటి డేస్ దినాలను చేయడం ఆహ్వానించి ఇంతకి కీడు చూడకుండా నీతిమంతులు కొనుక్కోబడుతున్నారు మాటను జ్ఞాపకం చేస్తారు. ఇందులో చాలా మంది కొనుక్కోబడటం చూస్తా వచ్చినప్పుడు నిజంగా అది సుధాకర్ రెడ్డి అన్న ఇది డైరెక్ట్ అపాయింట్మెంట్ అయింది. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, ఈ డెత్ చూసినప్పుడు our life is not permanent on this earth. కదండి, మరణం అనేది చాలా మరి అది కంపల్సరీ అందరం ఈ డెత్ ద్వారా వెళ్ళాలి, అందరం దాని ద్వారా వెళ్ళాలి. కానీ ఇట్ ఈస్ ద డోర్వే టు ఎటర్నిటీ అనేది బైబిల్ చెప్తుంది. సో అన్న ఆ నిత్యత్వంలోనికి ప్రవేశించు ఒక సేవకుడు ఒకసారి చెప్పారు, 1/10 of the second ఆయన భూమి మీద కన్ను రెప్ప పాచులో మార్పు పొందదు. గ్లోరియస్ మహిమ శరీరం, ఇక మరణంలే శరీరమును ఆయనకి ఇచ్చాడు, మనకి ఇచ్చాడు. ఒక రోజున స్వాతంత్ర్యం చూస్తాం. వాటి హోప్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే ఆయన మరణం ద్వారా అన్నకు బదులుగా ప్రభు మరణించాడు, నాకు బదులుగా నీకు బదులుగా ప్రభు కల్వస్సులో మరణించడం ద్వారా మరణముతో ఆయన మరణపు ముళ్ళు విరిచడం ద్వారా ఈ రోజున అట్టి గొప్ప నిరీక్షణ ప్రభు అయిన క్రీస్తు మనకు అనుగ్రహించినాయి. అటువంటి విశ్వాసం మనం కూడా వస్తే అతగారు రేపు మనమని చూస్తారు, నిత్యము ఉంటారు, నిత్యము అంటాం. ఇక మనవాడితో వాళ్ళ డాడీ నిత్యము మాట్లాడుతూ ఉంటాం. ఇదంతా గొప్ప సత్యం అండి. భూమి మీద కొద్దిడేసి అధిక 70 సంవత్సరాలు అన్నాడు, అధిక బలం అంటే 80 సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఆ తర్వాత కూడా బ్రతుకుతుంటే ఆయాసమే దుఃఖమే అన్నాడు. కానీ ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులు, నిజమే వారు తమ ప్రయాసములు మాని నిత్య విశ్రాంతి పొందుతున్నారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటుంది. సో అన్న నిత్య విశ్రాంతిలోకి వెళ్ళారు. సో అందుకొరికి డెత్ ఈజ్ ఎ ప్రమోషన్ టు ద బిలీవర్. విశ్వాసకి ప్రమోషన్ లాంటిది. ఒక రోజున అందరం కూడా ఒక 5 years అటు నాకు లాస్ట్ 30 years నుంచి ఉన్న పరిచయం. మొట్టమొదటిసారిగా 3 రోజులు ఇద్దరు కలిసి రాజమండ్రిలో క్యాంపులో ఉన్నాం. ఆ తర్వాత సికింద్రాబాద్లో క్యాంపులో 3 రోజులు నాన్నని అడిగాను, అన్న ఇక్కడే కదా నా ఇల్లు అంటే, లేదు దేవుని బిడ్డతో ఉండాలి. ఆధారం ఉంటాయి ఇక్కడనే సికింద్రాబాద్ మెసేజ్ చెప్పండి, కారు ఉంది, కారు అక్కడ పడేశారు. 3 days మాత్రమే
3 days మాతో దేవుని వాక్యం మరి షేర్ చేసుకోవడానికి, తర్వాత మాతో అంతగా చిన్న పిల్లలు కలిసిపోయేవారు, అంతగా ప్రేమించేవారు, దేవుని బిడ్డలని దేవుని ప్రేమించేవాడు. సో హార్డ్ వర్క్ చేయాలని చెప్పేవాళ్ళు. సో రీతిగా అన్నతో ఎన్నో అనుభవాలు అయితే చూస్తామని నిరీక్షణ ప్రభు మనకి ఇచ్చినారు. ఈ కుటుంబం మరి అటువంటి ఆదరణతో ఆదరించబడదు కాక, మరి నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదండి. దశలకు రాసిన పత్రికలో సెలవిస్తా ఉంటూ, క్రీస్తు ప్రభు ఏ రీతిగా అయితే మరణం గెలిచి తిరిగి లేచినారని నమ్ముతాము, అదే ప్రకారంగా క్రీస్తునందు నిద్రించిన వారిని కూడా ఆయన మరి వారిని వెంట పెట్టుకొని వచ్చి అటువంటి నిరీక్షణతో మనం వెయిట్ చేస్తాము. మాటలు దయచేసి గ్రాండ్ ఐటెన్ AP07 DW 7302 ఐటెన్ వెహికల్ అడ్డుగా ఉంది. దయచేసి చూడండి, అది రిమోట్ చేయండి. మహిమా నిరీక్షణ మన ప్రభు యేసే, ఆయనే నాలో ఉన్నాడు, ఆయనే నాలో ఉన్నాడు. ప్రభు యేసు, ప్రియ యేసు, మహిమా నిరీక్షణయే. ప్రభు యేసు, ప్రియ యేసు, మహిమా నిరీక్షణయే. అద్భుతమైన మహిమా నిరీక్షణ, యేసుని రక్తము ద్వారా కలిగేను. అద్భుతమైన మహిమా నిరీక్షణ, యేసుని రక్తము ద్వారా కలిగేను. ఆ నిరీక్షణతో సదా జీవితును, ఆ నిరీక్షణతో సదా జీవితును. మహిమా నిరీక్షణ మన ప్రభు యేసే, ఆయనే నాలో ఉన్నాడు, ఆయనే నాలో ఉన్నాడు. ఇంకా ఎవరైతే చూడలేదు దయచేసి వారు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. 1 minute, shortly 1 minute please. యేసుక్రీస్తునామములో మీ అందరికీ వందనాలు. సుధాకరణ గారు 2013 నుండి మాకు పరిచయం. నేను ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నప్పుడు రెగ్యులర్ గా మరి ఈ కుటుంబాన్ని దర్శించడం జరుగుతూ ఉండేది. సో పరిచర్యకు వారు ఎంతగానో ఆర్థికంగా ప్రోత్సాహాన్ని అందించేవారు. అందుని బట్టి మరి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున వారు మన మధ్యలో లేరు, కానీ వారు ప్రభుతో ఉన్నారు. మరి విడిచి వెళ్ళినటువంటి కుటుంబానికి దేవుడు ఆదరణ, బలము, ధైర్యము కలిగించాలని ప్రభు పేరిట నేను ఆయనను ప్రార్థిస్తూ ఉన్నాను. అయితే దేవుని బిడ్డలారా, తెస్సలోనిక పత్రికలో పౌలు చెప్పిన విధంగా నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదని పౌలు తెలియజేస్తాడు. గమనించండి, సుధాకరణ గారు ఇప్పుడు ఆయన నిద్రలో ఉన్నారు. లోకం దృష్టిలో ఆయన లేరు అని అనుకుంటున్నారు, కానీ ఆయన నిద్రలో ఉన్నారు. ఎందుకంటే బైబిల్ తెలియజేస్తుంది, ఒక వ్యక్తి ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు అతను నిద్రలో ఉన్నాడు. ఎందుకంటే లాజరు చనిపోయినప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట, మనం వెళ్ళి అతన్ని లేపుదాము అని ప్రభు చెప్పడం జరిగింది. నిద్రపోతున్న వారిని లేపొచ్చు, కానీ మరణించిన వారిని తిరిగి లేపలేము. అయితే నిద్రపోతున్నాడు సుధాకరణను ఖచ్చితంగా ఆయన లేపాడు, ఆయనతో పాటు తిరిగి తీసుకొని రాబోతున్నాడు. మరణము అనంటే, మరణించిన వారిని ఎందుకు లేపలేమనంటే, మరణించిన వారు ఈ లోకంలో మరణించారు. రెండవది, వారు నరకానికి
వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే వారి జీవితంలో యేసు ప్రభువారు లేరు గనుక. యేసు ప్రభువారు ఆయన మనందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి దేవుడు, తిరిగి రాబోతున్నటువంటి దేవుడు. ఇంకా ఎవరైనా ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. మీరు మరణంలోనికి వెళ్లకుండా నిద్రలోనికి వెళ్ళాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ యొక్క కుటుంబంతో 2010 సంవత్సరంలో గుజరాత్ మిషనరీ వెళ్ళినప్పుడు రమక్క స్నేహ ఆ కుటుంబం అప్పుడు పరిచయం అయ్యారు. అవి అప్పుడే ఫస్ట్ టైం ఒకరు చూడటం, ఆ మినిస్ట్రీ కానీ పరిచర్య కానీ వాళ్ళకు కలిగినది ఖర్చు పెట్టడంలో ఎంత మాత్రం కూడా వెలిదీసేటటువంటి వారు కానీ అన్న చేస్తున్నటువంటి ఆ పరిచర్య గురించి వింటా ఉన్నప్పుడు చాలా స్పందించబడ్డాం. ఒక అక్క చెప్తా ఉన్నారు, అన్న చేస్తా ఉన్నటువంటి యొక్క స్పిరిచువల్ మినిస్ట్రీ ప్లస్ భౌతికంగా మనం చూస్తూ ఉన్నట్లయితే 25 కుటుంబాలు ఆధారపడి ఆ యొక్క వర్క్ చేస్తా ఉన్నారని చెప్పేసి అన్నప్పుడు, ఇప్పుడు అన్న లేనటువంటి ఆ లోటు ఎలాగా అనుభవం చెప్తా ఉన్నప్పుడు చాలా బాధ కలిగింది. అన్న జోసెఫ్ అన్న స్టార్టింగ్ లో మాట చెప్తూ ఉన్నారు, ఏమంటున్నారంటే నాకు ఉండటానికి తినటానికి ఉంటే చాలండి, దేనికి మనకి ఇంకేమో వస్తుంది. తల్లి గర్భంలో నుంచి దిగుమరిగానే వచ్చాము, దిగుమరిగానే వెళ్ళిపోవలసింది. కానీ అన్న యొక్క జీవితం ద్వారా గ్రహించినటువంటి సంగతి ఏంటంటే, మనకు కలిగి ఉన్నటువంటి యావత్ దేవుని పిల్లలుగా మనము ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనం కూడా తల్లి గర్భం నుంచి దిగుమరిగానే రావాల్సింది, దిగుమరిగానే వెళ్ళిపోవలసింది. అతను తెలిసి ఒక మాట అన్నారు, ఏంటంటే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. నిజంగా అన్న మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైనది. అన్న చూస్తా ఉన్నప్పుడు నేను నేర్చుకున్నటువంటి మాట ఏంటంటే, మంచి పోరాటం పోరాడితేనే నా పరుగు పందెము కడుగుట్టించింది. తనకు ఉన్నటువంటి సమస్యని కూడా కింద మెడికల్ షాపు అక్కడ మెడికల్ నుంచి పెట్టుకుంటా ఫస్ట్ ఫ్లోర్ లో దేవుని పరిచయం గర్భమైనటువంటి సురేంద్రాలను గుర్తొస్తాను అనమాట. రీసెంట్ గా ఏఎస్ఆర్ నగర్లో చర్చి స్టార్ట్ చేస్తున్నప్పుడు చూసినప్పుడు నిజంగా ఇంత అభివృద్ధి చెందడానికి కారణం దేవుడి యొక్క మందిరం ఉంది, దేవుడి యొక్క పరిచయం జరుగుతూ ఉంది. అన్న దేవుడు తన జీవితం పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చి ప్రభు దగ్గరికి వెళ్ళారు. మనం కూడా నిరీక్షణ కలిగి ఒక రోజు ప్రభు చెంతకి వెళ్ళాలి, ఆయన చూస్తాం తప్పనిసరిగా. దేవుడి మాటలు దీవించు. సుధాకర్ రెడ్డి అన్న పరిచయం గురించి కూడా విశ్వాస విషయంలో ఆయన ఏది కూడా ఒకరు చెప్పారులే మనం ఇది ఫాలో అవుదాం అని కాదు, కానీ ఆయన ఆలోచిస్తాడు. ఆలోచించుకుని అది కరెక్ట్ అని అనిపిస్తే దాని విషయంలో నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తాడు. సో దేవుణ్ణి ఆయన చక్కగా విశ్వసించాడు. చాలా కొద్ది సమయంలోనే చాలా గొప్ప పరిచర్య చేయడానికి అన్నను వాడుకున్నారు. అది చాలా సంతోషం. తర్వాత మరి సహవాసానికి అన్న కానీ అక్క కానీ ఈ కుటుంబం ఫస్ట్ కాడ నుంచి కూడా ఎంత దూరమైనా మరి దేవుని సహవాసాన్ని ప్రేమించి దేవుని ప్రేమించే వాళ్ళు ప్రతి పరిస్థితిలో కూడా వాళ్ళ యొక్క సహకారం, వాళ్ళ యొక్క ప్రజెన్స్ ని ఇస్తా వచ్చేవాళ్ళు. సో అటువంటి చక్కని కుటుంబం. మరి మరణం అనేది మరి విశ్వాసంగా చూస్తా ఉన్నప్పుడు మనము అందరము నిన్నటి వారమే. ఈరోజు దేవుని కృప ఒక దిన ఈ ప్లేస్ ని మనం విడిచిపెట్టవలసిన వారమే. అయితే మరి నిత్య జీవము మనందరి కొరకు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి వేచి ఉంది అని, మరి గొప్ప సమాధానం. ఒకప్పుడు దూరస్థలము శత్రులమై ఉన్న వాళ్ళను
ప్రభు తన స్వరక్తం చేత మన కుమారుడి మరణం చేత మనందరినీ సమాధానపరిచాడు. అటువంటి మధ్యవర్తిని మనం కలిగి ప్రత్యేకంగా ఈ సమయంలో మరి ఇటువంటి విశ్వాసంతో మృతి అయిన, మరి మృతి కాదు విశ్వాసాలకు చెప్పాల్సింది, నిద్రించిన మరి అన్నకి ఒక దినం మనం అందరము చూస్తామన్న నిరీక్షణ ఉంది. తన జీవితాన్ని బట్టి, కుటుంబ జీవితాన్ని బట్టి, పరిచర్య జీవితాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. అండ్ ఒక చక్కని సాక్షాత్తం అని జీవితం. ప్రైజ్ లార్డ్. ప్రభుకి మహిమ కలుగును గాక. వాని క్రియలు వాని వెంట వెలుచున్నవి అని ఆయన చెప్తారు. సో కాబట్టి ఈ భూమి మీద he lived a legacy and then he left a legacy also. ఒక సాక్షాత్మైనటువంటి మాదిరికర జీవితాన్ని ఈ భూమి మీద ఆయన జీవించారు. ఆ మాదిరిని అనుకున్న తరానికి ఆయన విడిచి వెళ్ళాడు. సో దేవునికి మహిమ కలుగునుగా. భయపడకు నీ దేవుడున్నాడు, దిగులు పడకము నిన్ను బలపరచును. భయపడకుము నీ దేవుడున్నాడు, దిగులు పడకము నిన్ను బలపరచును. నీకు సహాయము చేయువాడు ఆదుకుంటాడులే, నిన్ను ఆదుకుంటాడులే, ఆదుకుంటాడులే, నిన్ను ఆదుకుంటాడులే. సాగిపోని మార్గము చేరుకోని గమ్యము, సాగిపోని మార్గము చేరుకోని గమ్యము. ఎదరకు శోధనలు నిన్ను చుట్టిన చెడియకు వెలియ పడకు, యేసయ్య తోడుండగా, యేసయ్య తోడుండగా, యేసయ్య తోడుండగా, యేసయ్య తోడుండగా. ప్రైజ్ లార్డ్. ఇంకా ఎవరైనా చూడవలసిన వాళ్ళంటే దయచేసి చూస్తున్నాను, కొంచెం ఈ ప్లేస్ క్లియర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత కారణం చర్చ్ నుండి వచ్చిన పెద్దలు ప్రేయర్ చేస్తాను. ఒక చదువు పరలోకము నా దేశము, వరదెసిరిలా మాయలోకమిగా నేను యాత్రికుడను. పరలోకము ఎంతో అందమైనది, పరలోకము అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగితును, ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగితును. పరలోకము నా దేశము, పరదేశినిలా మాయలోకమిగా నేను యాత్రికుడను. అతనికి ఎప్పుడు నేను వెళ్ళను, ఆగపడుచున్నది గమ్యస్థానము. అతనికి ఎప్పుడు నేను వెళ్ళను, ఆగపడుచున్నది
పరిశుద్ధులందరినీ అచ్చటనే చూచెదా పరిశుద్ధులందరినీ పరలోకము నా దేశము పరదేశినిలా మాయలోకమే నేను యాత్రికుడను. ప్రైజ్ ది లార్డ్. ఈ పాటలో ఉన్న సత్యము గమనించారా? యాత్రికులము. ఈ లోకములో మనం ఎవరు? యాత్రికులము. యాత్రికులము, పరదేశులము. As if we have come for an excursion, as if we are in a tour in another country, in another place. అక్కడ నుంచి యాత్ర ముగించుకొని మన దేశానికి, మన సొంత ఇంటికి వెళ్ళాలి. మన ప్రియులు మనకంటే ముందుగా వెళ్ళడంతే, వెనక మనం అందరము ఆ యొక్క లైన్ లోనే ఉన్నాం. ప్రార్థన చేయండి సేవకు. ప్రార్థన చేసుకుందాం. మంచి సుధాకర్ రెడ్డి గారు మంచి సాక్ష్యం కలిగిన వాడు. వాళ్ళ కుటుంబం కూడా మంచి సాక్ష్యం కలిగిన కుటుంబం, అనాథికులను ఆదరించే కుటుంబం. మంచి పోరాడి తిని అన్నట్లుగా మంచి పోరాటం పోరాడాడు. నా కొరకు జీవి కిరీటం ఉంచిన తిమోతిరా చెప్పినట్లుగా ఆయన మంచి సాక్ష్యం కలిగిన వాడు. అనేకులు సాక్ష్యం చెప్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది. కాబట్టి అలాంటి సాక్ష్యం కలిగిన వారుగా మనం కూడా ప్రభు దగ్గరికి పరలోకములో ద్వారము తెరిచినప్పుడు ఆయన జీవగంధములో మనందరం కూడా రాయబడిన తీరుగా ఆయన పిలువబడ్డాడు, ప్రభు దగ్గరికి చేరాడు. మనందరం కూడా ప్రభు చేరకి చేరవలసిన వారమే. ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించిన వారు ఎవరన్నా ఉంటే ఆయనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. కాబట్టి అలాగే ఆయన మార్గాన్ని మనం వెనుకుందాం, ఆయన రాజ్యంలో ప్రవేశిద్దాం. ప్రార్థన చేద్దాం. మమ్మ మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాల వందనాలు, స్తుతులు, స్వస్త్రాలు. మీ దాసు సుధాకర్ రెడ్డి కుటుంబం, కుమార్తె, తండ్రి గారు, తల్లి గారు, ఆయన పరిచర్య, ఆయన సాక్ష్యం ఎంతో బలమైన సాక్ష్యంగా అనేకులు నశించిపోయే వారిని ప్రభు వైపు ఆకర్షించే దాసుడిగా మీరు ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలు. విడబడ్డ కుటుంబాన్ని, బిడ్డల్ని, సంఘాన్ని, సమాజాన్ని మా ప్రభు మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. దయ చూపించండి, కనికరించండి. జీవము కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు కనుక మంచి మార్గమును మీరు ఎన్నుకున్నారు. మంచి పోరాటం పోరాడాడు. ఆయన కొరకు నీతి కిరీటం ఉంచబడినట్లుగా మీ బిడ్డను మీరు దీవించమని, మరి జరగాల్సిన కార్యక్రమంలో కూడా చక్కగా క్రమంగా మర్యాదగా నీకు ఇష్టకరంగా జరిగించుకున్నందుకు మీ కృప అనుగ్రహించమని, ఈ యొక్క ఆయన మరణ ద్వారంగా అనేకులు రక్షణ వారికి రక్షణ మార్గం కలిగినట్లుగా, ఇదే మార్గం, నేనే సత్యము, జీవన్నట్లుగా ఆయన మార్గాన్ని ఆయన అనేకులు తెలుసుకుని ప్రభుని క్రీస్తుని అంగీకరించినట్లుగా మీ కృపా సన్నిధి దైశ్యమని, ఈ కార్యక్రమంలో కూడా చక్కగా క్రమంగా జరిగించుకుంటున్నాం. మీ కృపా సన్నిధి ఉంచమని మా ప్రభు రక్షకుడు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, ప్రేమగల దేవా, మీ యొక్క పరిశుద్ధ పాదములకి స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటున్నాం. దేవా నాయన తండ్రి, ఈ దాసు సుధాకర్ రెడ్డి గారిని మీరు ప్రేమించి కుటుంబం కట్టిన ఆయన ఈ భూలోకంలో జీవించినంత కాలము మీరు వారికి ఇచ్చినటువంటి కృపలను బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి నాయన దేవా తండ్రి, కుటుంబానికి కావాల్సిన ఆదరణ దయచేయండి తండ్రి. మరి కుటుంబంలో ఎంతమంది బంధువులు ఉన్నారో, ఆయన నడిపిస్తున్నటువంటి సంస్థలలో పనిచేస్తున్న వారు ఉన్నారు. ప్రతి ఒక్కరికి తండ్రి ఆయన యొక్క నాయన ఆ యొక్క సేవా సాక్ష్యం నాయన తండ్రి వారి ప్రేరణగా ఉండలాగిన సహాయం దయచేయమని, విశేషంగా కుటుంబాన్ని ఆదరించి బలపరచమని కొద్ది ప్రార్థన మనవు మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి ఇంకా ఎవరైనా చూడవలసిన వారు ఉంటే దయచేసి రండి. సమయం మనం ముగించుకుంటా ఉన్నాం, ముగింపులోకి వస్తా ఉన్నాం. బరియల్ గ్రౌండ్ కర్మేల్ క్రిస్టియన్ సెమెటరీ, కర్మేల్ క్రిస్టియన్ సెమెటరీ, అహ్మద్ గూడ, రాజీవ్ గృహకల్ప కాలనీ, కీసరా, సికింద్రాబాద్. లొకేషన్స్ ఆల్రెడీ సహవాసాల గ్రూప్స్ లో పంపించి పెడతా ఉంది. ఇంకా బయట నుంచి వచ్చిన ప్రియులు మన గ్రూప్స్ లో నేను వారికి అనౌన్స్ చేస్తా ఉన్నాం. కర్మేల్ క్రిస్టియన్ సెమెటరీ, అహ్మద్ గూడ, రాజీవ్ గృహకల్ప కాలనీ, కీసరా. సో అందరూ రావచ్చండి.
స్త్రీలు కూడా బరియల్ గ్రౌండ్ కు రావచ్చు. ఆ విధమైనటువంటి ఏ విధమైన సెంటిమెంట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆసక్తిగా రావాలనుకున్న వారందరూ కూడా రావచ్చు. ఆ యొక్క ఏర్పాట్లు బ్రదర్స్ చేస్తారు కాబట్టి దయచేసి కుటుంబంగా ఉండాలని ప్రభుత్వం కోరుతున్నాం. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు ప్రభా, వందనములు చెల్లిస్తున్నాం. మా ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తూ ఉన్నాం. మీకు స్తోత్రాలు ప్రభా. మీ దాసుడు సుధాకర్ రెడ్డి గారిని మా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని ఇంతవరకు ప్రభా మీ దాసుని మీరు పోషించి సంరక్షించి కుటుంబముగా కట్టి ప్రభా మా తండ్రి నాయన అయా అక్కని రమక్కని జ్ఞాపకం చేసుకుని అయా జతపరిచి వారి ఇరుగురును ప్రేమించి ఇచ్చిన కుమార్తెని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా ప్రభా ఇంతవరకు నాయన మీ దాసుని అనేకులకి నాయన మాదిరిగా ఉన్నట్లు ప్రభా నాయన పేదలను ప్రేమించే మరి నాయన మీ దాసుడు తండ్రి ప్రభా, నా తండ్రి నా ప్రభా ఇదిగో ఈ స్థలములో ఈ గృహములో అనేకులకి నాయన చేతులు చాసి ప్రభా ప్రేమించి ప్రభా పోషించిన వాడు తండ్రి. అయ్యా మరి నాయన తన ప్రయాసలు మానుకొని మా ప్రభా మీరు పిలుచుకున్నారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇడవబడిన కుటుంబం ఉంది తండ్రి. మరి నాయన తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా అక్కను బట్టి కుమార్తెను బట్టి వందనాలు. రక్త సంబంధికులను బట్టి బంధుమిత్రులను బట్టి మీ సన్నిధిలో ఎత్తిపడుతూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. వారిని అందరినీ మీరు ఆదరించండి తండ్రి. మీ వాక్యము ద్వారా నాయన మీరు బలపరిచి స్థిరపరచమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ముందున్నటువంటి సమయము నాయన మీ చేతులకు అప్పచెబుతున్నాము ప్రభువా. ఇప్పుడు నాయన బరిలి గ్రౌండ్కి నాయన వెళ్ళనయించుండగా తండ్రి అయా జరగాల్సిన కార్యక్రమం అంతయు క్షేమకరంగా మీకు మహిమకరంగా జరిగించుకొని మీ నామానికే మహిమ, మీ నామానికే ఘనత ప్రభావంలో తెచ్చుకోమని మా ప్రభైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. రాజీవ్ గ్రూప్ కల్ప కాలనీ డంపింగ్ యార్డ్ దగ్గర ఆ కరెక్షన్ దయచేసి ఓకే. ఇంకొక 10 నిమిషాల్లో మనం మూవ్ అవుతాము. ఇంకా ఎవరైనా రావాల్సిన వారు ఉన్నట్లయితే, బాడీని చూడవలసిన వారు ఉన్నట్లయితే దయచేసి చివరి అవకాశం తీసుకోనండి. ఎవరైనా షేర్ చేసుకోవాలని ఆశపడతారంటే దయచేసి ముందుకు రండి. సురేష్ రండి. దయచేసి ఈ ప్లేస్ కొంచెం క్లియర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. చూసిన వాళ్ళు దయచేసి ముందుకెళ్ళండి. ఏడు తప్పుతున్నాం, మీరు ఫోటోలు చేస్తున్నారు మమ్మల్ని. ఆ సాగు మీద తప్పుతున్నాం ఇక్కడ. రమక్క ఒకసారి సాక్ష్యం చెప్తా స్నేహ చిన్నప్పుడు ప్రార్థన చేసేదంట. నేను డాడీ మమ్మీ కలిసి చర్చికి వెళ్ళాలి అని చెప్పేసి ప్రార్థన చేసిందంట. అప్పటికి సుధాకర్ ఇంకా రక్షించబడలేదు. అయితే దేవుడు ఆయన్ని ప్రేమించి తన హృదయాన్ని తెరిచాడు. మరి వెనక్కి తిరిగి చూసినప్పుడు తన లైఫ్ అంతా కూడా తాను నమ్మిన విశ్వాసాన్ని ప్రకటించడానికి సేవలో, అదేవిధంగా తన ప్రొఫెషన్ లో కూడా ఎంతో ప్రయాసపడ్డాడు. ఈజ్ హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ కమిటెడ్. He lost his health, but he became a blessing to give help through medicines for many people. అనేక మందికి మరి ఆరోగ్యం ఇవ్వటానికి మందుల ద్వారా తన ఆరోగ్యాన్ని కోల్పోయినప్పటికీ కూడా మరి ప్రభు ఆయన వాడుకున్నారు. ఆ కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థిస్తూ ఈ యొక్క మంచి పని అనేక మంది దీవెనకరంగా కొనసాగాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ సన్నిధిస్తాం. మంచి మాట అన్నవారు విన్నాం. సేవకుడు ఆరోగ్యాన్ని పోగొట్టుకొని కూడా అనేక మంది ఆరోగ్యంగా ఉండాలని ప్రయాసపడ్డారు. ప్రభు అలా వాడుకున్నాడు కూడా. అనేక మందికి ఆరోగ్యాన్ని పంచే పరిచర్య, ఆరోగ్యాన్ని ఇవ్వడానికి కారకమైనటువంటి పరిచర్య
ఆయన ఎంతో హృదయపూర్వకంగా చేశారు. ప్రభుకే మహిమ కలుగును గాక. ఇంకెవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కానీ బ్రదర్స్ షేర్ చేసుకొని ఆశపడినట్లయితే ఒకరు ఇద్దరికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనం ప్రార్థన చేసుకొని ఇక మనం ముగించుకుంటాం. డేవిడ్ ఇంకా ఎవరైనా సరే మార్గ మధ్యలో ఉన్నట్లయితే వారికి లొకేషన్ పెట్టండి. డైరెక్ట్ గా వారు బరియల్ గ్రౌండ్ కూడా రావచ్చు. వారి కొరకు మనకి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఎవరైనా ఆన్ ది వే ఉన్నట్లయితే వారికి కూడా గైడ్ చేయండి, బంధువులు కానీ మిగిలిన వారు. పరలోకమే నా దేశము, నేనెప్పుడు పరలోకమే నా దేశము, ఇప్పుడు గాతును. పరలోకమే నా దేశం, ఇప్పుడు గాతును. నా ప్రియ యేసుని నేనెప్పుడు గాతును. నా ప్రియ యేసుని నేనెప్పుడు గాతును. పరలోకమే నా దేశం, ఎప్పుడు గాతును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు గాతును. ఆకలి దప్పులు దుఃఖము మనోవేదన లేదచ్చట. ఆకలి దప్పులు దుఃఖము మనోవేదన లేదచ్చట. పరమామ కుటము పొందను, ప్రభు పాదముల చేరెదను. పరమామ కుటము పొందను, ప్రభు పాదముల చేరెదను. పరలోకమే నా స్వాస్యము, ఎప్పుడు గాతును. పరలోకమే నా స్వాస్యము, ఎప్పుడు గాతును. పరమా విశ్రాంతి పొందా పరలోకమందు చేరదను. పరమా విశ్రాంతి పొందా పరలోకమందు చేరదను. పగలు రాత్రలేదు, ప్రభువే మహిమయుండును. పగలు రాత్రలేదు, ప్రభువే మహిమయుండును. పరలోకమే నా స్వాస్థ్యము, ఎప్పుడు ప్రార్థన చేస్తుందాం. ప్రేమ కనికరములు గల ఆ ప్రియ పరలోక తండ్రి, పునరుద్ధానంలో జీవమనే దేవా స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా కనికరం గల దేవుడు, సమస్త ఆదరణకు కర్త అయిన దేవుడు, ప్రభువా మీ దాసుని జీవితాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. విడిచివేయని సాక్ష్యాన్ని బట్టి, జీవించిన సాక్ష్య జీవితాన్ని బట్టి ప్రభువా మీ ప్రేమను కనపరిచారు. పేదల పట్ల ప్రభు దేవా మీకు స్తోత్రాలు, వందనాలు. నశించిపోయే ఆత్మల పట్ల మీరు చేసిన కార్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో మా ప్రియులు మీరు ఆదరించండి ప్రభా, బలపరచండి. ఇదిగో భూస్థాపన నిమిత్తం వెళుతుండగా సహాయం చేయండి. మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము మనందరికీ, విడవబడుతున్న కుటుంబాలకి, మరి దేహమునకు తోడై నడిపించును గాక. ఆమేన్.
రైట్ రైట్ ఆనంద్ రైట్ ఓకే ముందుకెళ్తే టర్న్ ముందుకెళ్తే సో అందరూ రావచ్చు బరియల్ గారికి వెహికల్స్ ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు కూడా హెల్ప్ చేసుకోవాలి దయచేసి అందరం కూడా పాలు భాగస్వామి Thank you.